అయితే ఆయనంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే ముందు టయానికి జరగకపోతే తిట్టేస్తాడు, కొట్టేస్తాడు అని చెప్పి. ఇంతకుముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఏ కోశాను 1% కూడా నేను భయపడలా. ఎందుకంటే నేనే ఆటోమేటిక్గా నా టయానికి నేను లేచే రకాన్ని నేను. అట్లాగా మోహన్ బాబు గారితోటి ఏ రోజు ఒక్కరోజు కూడా టైం మిస్ అవ్వాలి నేను. ఈ టైం అంటే ఆ టయానికి పక్కాగా ఉండేవాడిని, పక్కాగా వర్క్ చేసేవాడిని. అయితే మోహన్ బాబు గారు ఏంటంటే పక్కాగా 6:30కి వస్తాడు సార్. 7కి షార్ట్ తీయాలండి. షార్ట్ తీయకపోతే ఆ రోజు పడింది ఎవడో ఒకడికి. నేను ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తాను. ఇంటికాంచి బయలుదేరినప్పుడు డీజిల్ ఇస్తున్నా, వచ్చినందుకు టిఫిన్ పెడుతున్నా, భోజనం పెడుతున్నా, మళ్ళీ మీ పేమెంట్ మీకు ఇస్తాను, మిమ్మల్ని తిరిగి పంపిస్తున్నా, నా టయానికి ఎందుకు రారు అంటాడు. లాజిక్ అది, అంతేగా సార్. ఈ రోజున స్ట్రైక్ జరుగుతుంది, ఇంతమంది స్ట్రైక్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గురించి ఎవరు ఆలోచించరు. మాకు పెంచాలి చెయ్యాలి ఇదే అంటారు తప్పితే, ఇప్పుడు 100 సినిమాలు తీస్తే 95 సినిమాలు పోతున్నాయి, 5 సినిమాలు ఆడుతున్నాయి.